టికెట్ కోసం, అవునా కాదు? అవును. అందులో 29వ వార్డు నుంచి బలరాంకి టికెట్ ఇస్తారని గ్యారంటీ 100%. అలమగడ్డి బలరాం అనే మీకు టికెట్ ఇవ్వకుండా మరో వ్యక్తికి మీ స్థానిక ఎమ్మెల్యే కనుక ప్రపోజ్ చేసినట్లయితే తదుపరి మీ కార్యాచరణ ఏంటి? ప్రజలు తెలుసు ఎవరికి తీర్పు ఇవ్వాలి. ఆ ఏరియాలో కొన్ని ఏరియాల్లో గుట్కాలు యథేచ్ఛగా జరుగుతుంది, దందా జరుగుతుంది, వెజిటేబుల్స్ మార్కెట్స్ పైన దందా జరుగుతుందని చెప్పి ప్రజల్లో ఒక ఆరోపణ అయితే ఉంది. అది నిజమా కాదా? 7 టైమ్స్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. మరి కాకినాడ స్థానిక ఎన్నికలు వస్తున్నాయని ఒక రకమైనటువంటి రాజకీయ ఆలోచన మొదలైంది. ఎన్నికలు వస్తాయో రావో తెలియదు, కానీ ఖచ్చితంగా రాజకీయాల్లో ఒక రకమైన చర్చ మొదలైన తరుణంలో 7 టైమ్ న్యూస్ క్యాండిడేచర్ అనే ఒక కార్యక్రమాన్ని మీ ముందు తీసుకొచ్చింది. నాయకుడి యొక్క అంతర్గతాన్ని, మనోగతాన్ని బహిర్గతం చేయడమే ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఈరోజు మనతో పాటు కాకినాడ తెలుగుదేశం పార్టీ 29వ వార్డ్ ఇన్ఛార్జ్ అలమకంటి బలరాం మనతో ఉన్నారు. వారితో మాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం బలరాం గారు. నమస్కారం సార్. ఎలా ఉన్నారు బలరాం గారు? హ్యాపీగా ఉన్నాను సార్. ఓకే సార్, మీరు 29వ వార్డు నుంచి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అవును సార్. కాకినాడ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి వార్డులో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీ సమాధానం? మా వార్డులో 29 డివిజన్లో అయితే అంత అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తుందండి. ఓకే. స్మార్ట్ సిటీ ప్రదాత శ్రీ వనవాడి వెంకటేశ్వర కొండబాబు గారి ఆదేశానుసారం ఓకే. వార్డు ప్రజల యొక్క సమస్యలు ఓకే. మా వల్ల అవ్వేదంతా చేస్తున్నాం. ఓకే. మా వల్ల అవని పక్షంలో ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళడం, ఆ సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. రైట్ సార్, మీరు అసలు రాజకీయాల్లో రావటానికి గల కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక దిక్సూచి, ఒక గురువు, ఒక స్నేహితుడు ఉంటారు. బలరాం తెలుగుదేశం పార్టీలో ఈ స్థాయి కంటే 29వ వార్డు ఇన్ఛార్జ్ అనే స్థాయికి మీరు వచ్చినందుకు కింద ఎవరో పనిచేసే ఉండాలి. ఆ వ్యక్తి ఎవరు? మీ అనుకున్న శక్తి ఎవరు? నేను రాజకీయాలకు రావడానికి మా బావగారు అయినటువంటి గుండా సూరిబాబు గారి ద్వారా వచ్చానండి. ఓకే. వచ్చిన తర్వాత నాకు ఇన్ఛార్జ్ రావడం కారణం ఏంటంటే పినిశెట్టి శ్రీనివాసరావు గారిని 20 సంవత్సరాలు ఇన్ఛార్జ్ గా చేశారు. ఆయనకి టౌన్ పదవి ఇవ్వడం వల్ల ఇన్ఛార్జ్ ఎవరండి ఎమ్మెల్యే గారి దగ్గర కూర్చోవడం, ఎమ్మెల్యే గారు పినిశెట్టి శ్రీనివాసరావు జన్మ కమిటీ సభ్యులు అందరూ కలిసి ఎవరికిద్దాని ఉద్దేశంలో చిన్న గారు ప్రిఫర్ చేయడం, దానికి ఎమ్మెల్యే గారు అవును బలరాం మీద చాలా యాక్టివ్ గా స్పీడ్ గా ఉంటాడు, ఇలాంటి వాడు మనకి ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన ప్రపోజ్ చేయడం, ఆయన ద్వారా నాకు ఈ యొక్క రాజకీయంలో ఎదగడానికి కారణం కొండబాబు గారు, అటు రాజకీయంలో గుండా సూరిబాబు గారు. రైట్. కానీ మీరు గుండా సూరిబాబు గారి ద్వారా రాజకీయాల్లోకి వచ్చారని మీరు అంటున్నారు. అవును సార్. కానీ మీ సొంత క్యాడర్లోంచే, మీ సొంత కార్యకర్తల్లోంచే మిమ్మల్ని తీసుకొచ్చింది ఒక వ్యక్తి, అది గుండా సూరిబాబు అయితే కాదు. మిమ్మల్ని పరిచయం చేసింది కూడా ఒక వ్యక్తి, అవునా కాదా? రాంగ్ సార్, 100% తప్పది. మా బావగారి ద్వారా వచ్చాను నేను. బావగారి ద్వారా వచ్చి జ్యోతుల రాము గారికి నెక్స్ట్ వీళ్ళందరికీ కూడా కలిసి పనిచేసే ఇది ఉంది మాకు. వాళ్ళ ద్వారా వచ్చాను. ఎవరో జాయిన్ చేశారంటే అంతా కబుర్లు అంతే. ఇవన్నీ ఏంటంటే మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే సరే వాళ్ళకి తెలుస్తుంది నేను ఎప్పటి నుంచి ఉన్నాను, వేరే పార్టీకి వెళ్ళానా లేదా వేరే పార్టీ కానీ పోటీ చేసి వచ్చానా, ఆ ఎదుగుదలను చూసి ఎవరిది బురద చల్లడం తప్ప ఎవరో తీసుకొచ్చి నన్ను జాయిన్ చేయడం అన్నది 100% తప్పు. ఇది మీరు ఇన్ఫర్మేషన్ వచ్చింది తప్పది. ఓకే సరే, ఇన్ఫర్మేషన్ పక్కన పెడదాం కాసేపు. సరే, మరి స్థానిక ఎన్నికలకి సమయం ఆసన్నమైందని చెప్పి అందరూ అనుకుంటున్న సమయంలో 29వ వార్డు నుంచి చాలా మంది ఆశావాదులుగా ఉన్నారు టికెట్ కోసం, అవునా కాదా? అవును. అందులో 29వ వార్డు నుంచి బలరాంకి టికెట్ ఇస్తారని గ్యారంటీ మీకుందా? 100%. కొండబాబు గారి యొక్క ఆదేశానుసారం ప్రతి కార్యక్రమం కూడా చూచి తప్పకుండా ఆయన ఆదేశాల ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ప్రజలకి చేసుకుని వెళ్ళేటప్పుడు మనకిస్తారు, కంపల్సరీ నాకు ఇస్తారని ఉద్దేశంతో నేను ఉంటాను. అసలు మీకేందుకు టికెట్ ఇవ్వాలి? మీరేం చేశారు పార్టీ కోసం? మీకేందుకు ఇవ్వాలి? చాలా మంది ఉండగా మిమ్మల్ని ఎందుకు స్థానిక ఎమ్మెల్యే చూస్ చేసుకోవాలంటే ఏం చెప్తారు? ఎందుకు చేసుకోవాలంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరైతే కొమ్ము కాసి ఉన్నారో వైసీపీ అధికారంలో ఉండగా ఇళ్లపైకి వచ్చి దాడులు చేసినా సరే పసుపు సొక్కా వేసుకుని నేనురా తెలుగుదేశానికి నాయకుడు అన్న వార్డులో ఛాలెంజ్ గా తిరిగిన వ్యక్తిని నేను. ఆ వ్యక్తికి ఇస్తారనే ఉద్దేశంతోనే
నేను ఘంటాపథంగా చెప్తున్నాను. అంటే మీరు ఒక్కలే కష్టపడ్డారా? 29వ వార్డు నుంచి చాలా మంది రాజకీయ దిగ్గజాలు, రాజకీయ కార్యకర్తలు, పార్టీ కార్యకర్తలు ఉన్నప్పటికీ బలరాం ఒక్కడే కష్టపడ్డాడా? ఉండొచ్చు సార్. తెగించి తిరగడం వేరు, వెనకాల ఉన్నామో లేవో తిరగడం వేరు. ఓకే. నేను తెగించి తిరిగాను, తెగించి దిగి తిరిగాను. నేను చేయడం వల్ల అదే నా ధైర్యం. ఓకే. మా ధైర్యమే కొండబాబు గారు. ఓకే సార్, కీడించి మేలించమంటారు సామెత. ఒకవేళ 29వ వార్డు నుంచి కానీ అలమగంటి బలరాం అనే మీకు టికెట్ ఇవ్వకుండా మరో వ్యక్తికి మీ స్థానిక ఎమ్మెల్యే కనుక ప్రపోజ్ చేసినట్లయితే తదుపరి మీ కార్యాచరణ ఏంటి? సార్, కొండబాబు గారు ఇస్తారు, నాకే టికెట్ ధైర్యంతో ఆయన భరోసా ఇవ్వటం వల్లే తిరుగుతున్నాం, చేస్తాం కార్యక్రమాలన్నీ కూడా. కానీ మీరన్నట్టుగా జరిగితే కొండబాబు గారి ఆదేశానుసారం ఆయన సమక్షంలో పనిచేస్తా. కానీ తీర్పు అన్నది ప్రజలు తెలుసు, ఎవరికి తీర్పు ఇవ్వాలి. అంటే ప్రజల తీర్పు ఇవ్వాలి అని మీరు అంటున్నారంటే ఖచ్చితంగా కొండబాబుకి పెట్టిన క్యాండిడేట్కి యాంటీగా మీరు పనిచేస్తారని చెప్తున్నట్టేనా? అలాగని ఎందుకు అనుకుంటున్నారు మీరు? మరి మీరు ప్రజలు తీర్పు ఇస్తున్నారు కదా అర్థం. ప్రజల తీర్పు అంటే ప్రజలు నేను చేసే సేవను గుర్తిస్తారు వాళ్ళు. దానికి కొండబాబు గారు సపోర్ట్ గా నాకు చేస్తారని ధైర్యంతో చెప్తాను. రైట్ సార్, ఇదంతా పక్కన పెడదాం. 29వ వార్డు ఇన్ఛార్జ్ అవును కదా, కన్ఫర్మ్ కదా? కదా, అవునండి. కన్ఫర్మా కదా? అవునండి, అవును. రైట్. మార్కెట్ మీ ఏరియాలోకి వస్తుంది కదా? నా ఏరియా సాయిబాబు గుడి వీధి మీ ఏరియాలోకి వస్తుంది కదా? మాది అండి. ఆ ఏరియాలో కొన్ని ఏరియాల్లో గుట్కాలు యథేచ్ఛగా జరుగుతుంది, దందా జరుగుతుంది, వెజిటేబుల్స్ మార్కెట్స్ పైన దందా జరుగుతుంది అని చెప్పి ప్రజల్లో ఒక ఆరోపణ అయితే ఉంది. అది నిజమా కాదా? 100% తప్పు సార్. అది మీ యొక్క సర్వే కానీ మీ యొక్క ఇది కానీ తప్పది. అటువంటిది ఏమైనా జరిగితే, గంజాయి కానీ ఇటువంటి అక్రమ దందాలు ఏమైనా జరిగితే మీరు ప్రూఫ్స్తో పట్టుకోండి. ఆ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి అటువంటి ఎక్కడ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. సరే, మరి జరగట్లేదు అన్నప్పుడు కొన్ని ఆరోపణలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కొన్ని చోట్ల కూడా రైడ్స్ జరిగినప్పుడు కూడా వాళ్ళకు సమాచారాన్ని బయటకు ఇచ్చారు. మరి దాని మీద స్పందన ఏంటి సార్? ఇది రాజకీయం సార్, ఏమీ లేదు కూడా ఏదో చెప్తారు. అవన్నీ పుకారులు నమ్మొద్దు. వచ్చేది ఎలక్షన్ కాబట్టి అక్కడ ఇది జరిగితే ఇక్కడ ఇది జరుగుతుందని చెప్తారు. అవన్నీ కూడా బూటక మాటలు. ప్రూఫ్స్ ఉంటే 100% పట్టుకోండి, మాకు చెప్పండి, మేము తీసుకెళ్తాం. సార్తో వెంటనే ఇబడి యాక్షన్ తీసుకుని ఎవరైతే చాలా మంది యాక్షన్ తీసుకుంటారే. సరే, కూటమిలో భాగంగా కదా మీరున్నారు? అవునండి. కూటమి అంటే ఏంటేంటి? బీజేపీ, జనసేన, టీడీపీ. సరే, జనసేన టీడీపీ సఖ్యతగానే ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు. సరే, సఖ్యతగా ఉంటే స్థానిక కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో శాకాంబరి అవతారం రోజు ప్రోటోకాల్ ఎందుకు వివాదం వచ్చింది? ఎందుకు ఫ్లెక్సీలు వేయలేదు? ప్రోటోకాల్ వివాదం రాలేదు సార్. అది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి గొడవలు జరగలేదు, ఏమీ లేదండి. ఏమి జరగకుండానే ప్రోటోకాల్ వేయలేదు, అంతేనా? లేదు సార్, యువ గారు చెప్పడం జరిగిందంట ఆ ఫోటోలు ఇమ్మని. ఎందుకు కొంతమంది ఇవ్వలేదంటే వాళ్ళ యొక్క మాకు ఇప్పుడు డోర్ టు డోర్ సర్వేలు జరుగుతున్నాయి. సర కార్యక్రమం ఈ జరుగుదలలో వీటిల్లో బిజీగా ఉండటం వల్ల అంటే ఫోటోలు ఇవ్వలేకపోతే ఆ ఒక్క గుడి కార్యకర్తలే ధర్మకర్తలే బిజీగా ఉన్నారు. బాలత్రిపతి గుడి లేకపోతే కాకినాడ అన్ని గుళ్ళు మాత్రం ఫోటోలు వేసుకున్నారు. కేవలం మీ గుడి మాత్రం కార్యకర్తలు మాత్రం బిజీగా ఉన్నారు, అంతేనా? అలాగని ఎందుకు అనుకుంటున్నారు? మరి అనుకోమంటారు? లేదు లేదు సార్, అది ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు. ఈవో గారు దాన్ని చెప్పించారు, ఈవో గారు కూడా ఫాలోఅప్ చేశారు. అది ఎందుకన్నది వాళ్ళకి తెలియాలి. నేను కూడా సపోర్ట్ చేశాను సార్, ఫోటోలో ఉండి అందరూ ఇవ్వండి, ఎవరికైనా బిజీగా ఉండడం ఇంతే తప్ప వేరే ఇష్యూలు మాత్రం కాదు. అంటే ఒక 29వ వార్డులోనే కార్యకర్తలు పనిచేస్తున్నారు, మిగిలిన వార్డులో పని చేయట్లేదు, ఒప్పుకుంటారా? అలా ఖాళీ ఉన్నారు కాబట్టి ఫోటోలు ఇచ్చారు. అలాగని ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఏదో చెయ్యాలి, ఎవరో కామెంట్ చేశారు మీరు అడుగుతున్నారు తప్పది, అది అసలు ఇష్యూ కాదు. కాదు కాదు సరే, ఇష్యూ కానప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలకు ఎటువంటి విభేదాలు లేవన్నప్పుడు ఎందుకు అందరు సమిష్టిగా ఒకరు ఉండకుండా ఒకరు ఉండకుండా జరుగుతుంది? టీడీపీ కార్యకర్తలు ఉంటే వైసీపీ జనసేన ఉండరు, వాళ్ళంటే మీరుండరు, ఎందుకలా? అది ఎవరో ఆ టైంకి ఎవరు వచ్చినా సరే, చైర్మన్ గారు సుధీర్ గారు వచ్చినా, ఎమ్మెల్యే గారు వచ్చినా ఆ టైంలో అందరూ గ్యాదర్ అవుతారు. మిగతా టైంలో ఏంటంటే గుడి దగ్గర ఏంటంటే ఆ గుడికి దగ్గర చేయవలసిన కార్యక్రమాలు ఏమన్నా చేసేయడం, ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉంటాం, అంతే తప్ప ఈ కలవలు లేదనుకోవడం తప్పు మీది. రైట్. అలమకంటి బలరాం అనే మీరు శాసనం ద్వారా నియమితులైతే మీ 29వ వార్డుకి మీరు ఏం చేయబోతున్నారంటే ఏం చెప్తారు? సార్, నాకు ఎక్కువ ఇక్కడ ఆల్రెడీ డ్రైన్స్, స్ట్రీట్ లైట్లు ఇవన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్ జరిగిపోతుంది. మార్కెట్ డెవలప్ చేయడానికి ఆల్రెడీ స్మార్ట్ సిటీ ప్రదాత వనమాలి శ్రీ కొండబాబు గారు మంచి
ప్లాన్ తోటి ఉన్నారు. ఆ ప్లాన్ ఇంప్రూవ్మెంట్ చేస్తారు. అందులో నేను ఒక భాగస్వామిగా ఉంటానని కోరుకుంటున్నాను. ఓకే, ఎనీహౌ సార్, రాబోయే ఎన్నికల్లో మీకు శుభవార్త ఉండాలని, మీకు మంచి జరగాలని 7 టైమ్స్ కోరుకుంటుంది. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.